పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని ఎస్ఐ తిరుపతి తెలిపారు. గూడూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గూడూరు రూరల్ పరిధిలోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావనను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎస్ఐ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ కె తిరుపతయ్యకు పాఠశాల యాజమాన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థి నాయకులు, హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, ప్రిఫెక్ట్లు తదితర బాధ్యతలను స్వీకరించిన విద్యార్థులకు బ్యాడ్జీలు, శాష్లు అందజేసి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి నాయకులు తమ విధులను నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె తిరుపతయ్య మాట్లాడుతూ నాయకత్వం అంటే కేవలం పదవి కాదని బాధ్యత అని పేర్కొన్నారు. మంచి నాయకుడు తనతో పాటు ఇతరులను ముందుకు నడిపించే వ్యక్తి కావాలని, విద్యార్థులు నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా విద్యార్థులకి అధికారికంగా ఒక హోదా ఇవ్వాలని. ఎందుకంటే ఈ లీడర్షిప్ అనేది సర్వీస్ ఓరియంటెడ్, అంటే ముందుగా వీళ్ళు పని చేస్తూ వాళ్ళ చేత చేయించాలి. అంతేగాని నాకు ఇది హోదా వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే అది తప్పు. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక లీడర్ గా ఉంటూ బాధ్యత వహిస్తూ ముందుగా నడిపించాలని, మీరంతా నడిపిస్తారనే ఉద్దేశంతోనే సారోలు మీరు ఈ బాధ్యత ఒప్పచెప్పారు. ఈ బాధ్యతని విస్మరించకుండా జాగ్రత్త వహిస్తారని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేంత వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంది, ప్రవర్తన నియమాలేంది, మీరు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఇనిషియల్ స్టేజ్ లోనే వాళ్ళని మందలిస్తూ సరైన మార్గంలో గానీ మీరు ఉంచగలిగితే మీరు మంచి సక్సెస్ఫుల్ పేరెంట్స్ గా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు తెలియకుండానే ఈ మొబైల్స్ కి, టీవీలు, సోషల్ నెట్వర్క్స్ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అదైతే వాస్తవాలే. మనం ఎంతవరకు తీసుకోవాలి, పిల్లలకి ఎంతవరకు నేర్పించాలి, వాళ్ళ వయసు రీత్యా ఎంతవరకు తెలియచెప్పాలి అనేది స్కూల్లో టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. Some aspects means SPL, ASPL captain and vice captain. So regarding this, first of all I say my hearty congratulations to the elected student council. Children here today onwards they are the leaders. Children here, leader means what is the meaning? Leader is not a tag, it is not a title, it is not a position. You have to remember, leader means it is not a tag, it is not a title, it is not a position. Then what is leader? Leader means it is an action which inspires their fellow students. So they should be in action. Action means not doing our some movie action. So they should involve in the work that should inspire the other children. So regarding this leadership, that every student has some quality should be there. To become a leader, they should have some qualities. What are the qualities? The first quality is the voice. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుదేష్ణ, ప్రిన్సిపల్ నమశివాయ, హెడ్ మాస్టర్ సురేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.